గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, నాణ్యత లేని పనుల వల్ల సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్రం వాటా నీళ్లను రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా వినియోగించుకోలేదని పేర్కొన్నారు. నీటిపారుదల రంగంలో 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయనున్నట్లు, 22,301 కోట్ల రూపాయలను ఈ రంగానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తలసరి ఆదాయం జాతీయ స్థాయితో పోలిస్తే స్వల్పంగా తగ్గిందని పేర్కొన్న ఆర్థిక మంత్రి, వ్యవసాయం అనుబంధ రంగాలలో స్థూల విలువ 4% పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమగ్ర రహదారుల పాలసీని తయారు చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి కనీసం ఒక తారు రోడ్డును, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి హైవే నిర్మాణాన్ని ఈ విధానం కింద నిర్మించనున్నట్లు చెప్పారు. రోడ్లు, భవనాల శాఖకు 5,790 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నేర చట్టాలపై అవగాహన కల్పించేందుకు పోలీసు సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించామని, పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో 65 ప్రభుత్వ ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నట్లు, ఇందులో 5,800 మందికి పైగా విద్యార్థులకు దీర్ఘకాలిక శిక్షణ కోర్సులను, 31,000 మందికి పైగా స్వల్పకాల కోర్సులను అందిస్తున్నట్లు, ఇందుకు మొత్తం 2,324 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పంట రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమీకరిస్తోందని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు మాత్రమే అమలు చేసేలా ఏటా ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా కార్యక్రమం కోసం విధి విధానాలను శాసనసభలో చర్చించిన అనంతరం ఖరారు చేస్తామని పేర్కొన్నారు. రైతు కూలీల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఏటా 12,000 కోట్ల రూపాయలు అందించే కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు చెప్పారు. అతివృష్టి, అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు. ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వారిని ఇలాంటి దైన్య స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.